అందరికీ స్వాగతం. ఈరోజు మనం హిందూ తత్వశాస్త్రంలోకి చాలా లోతుగా వెళ్ళబోతున్నాం. మాయ ఈ పదం వినగానే మనకు ఎన్నో ఆలోచనలు వస్తాయి. అసలీ మాయ అంటే ఏంటి? అది మనల్ని, మన ప్రపంచాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకుందాం. ఎప్పుడైనా అనిపించిందా మనకు కావాల్సింది చాలా చిన్నదే, కానీ దాని చుట్టూ మనం ఎంత పెద్ద ప్రపంచాన్ని క్రియేట్ చేసుకుంటాం? అవును కదా, మనందరి జీవితాల్లో ఇది కామన్. అయితే మనందరికీ ఎదురయ్యే ఈ అనుభవాన్ని మన ప్రాచీన తత్వశాస్త్రం ఎప్పుడో గుర్తించి దానికొక అద్భుతమైన పేరు పెట్టింది. ఆ పేరే మాయ. సరే, అసలు విషయంలోకి వెళ్దాం. మాయ అంటే వెంటనే మనకు భ్రమ లేదా ఇల్యూజన్ అనే మాటలు గుర్తొస్తాయి. కానీ దాని అర్థం అంతకంటే చాలా చాలా లోతైనది. ఇది కేవలం భ్రమ కాదు, మన వాస్తవికతను చూసే దృష్టికోణాన్నే మార్చేసే ఒక శక్తి. హిందూ తత్వశాస్త్రంలో ఇది ఒక మూలస్తంభం లాంటిది. సింపుల్గా చెప్పాలంటే మన వేదాంతం ప్రకారం ఈ విశ్వంలో ఉన్నదంతా ఒకే ఒక్క అంతిమ సత్యం. దాన్ని బ్రహ్మం అంటాం. అంటే అన్నీ దాన్నుంచే వచ్చాయి, మళ్ళీ అన్నీ దాన్లోనే కలిసిపోతాయి. మరి అలాంటప్పుడు మనకీ ప్రపంచం ఇంత విభిన్నంగా, రకరకాల మనుషులుగా, వస్తువులుగా ఎందుకు కనిపిస్తోంది? ఆ ప్రశ్నకు సమాధానమే మాయ. ఈ మాయ అనే శక్తి వల్లే ఆ ఒకే ఒక సత్యం మనకు ఇలా అనంతమైన రూపాల్లో కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఈ కాన్సెప్ట్ కొంచెం కష్టంగా అనిపించొచ్చు. అందుకే మన ఋషులు దీన్ని చాలా సులభంగా అర్థం చేసుకోవడానికి ఒక అద్భుతమైన కథ చెప్పారు, తాడు పాము కథ. ఇది వింటే మాయ ఎలా పనిచేస్తుందో మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఒక్కసారి ఊహించుకోండి, సాయంత్రం వేళ చీకటి పడుతోంది, వెలుతురు సరిగ్గా లేదు. ఆ చీకటిని మనం అజ్ఞానం అనుకుందాం. అలా నడుచుకుంటూ వెళ్తుంటే దారిలో ఏదో ఒకటి ముడుచుకొని పడి ఉంది. ఆ మసక చీకట్లో మనసులో వెంటనే భయం మొదలవుతుంది. అయ్యో, అది ఖచ్చితంగా పామే అని మనసు గట్టిగా నమ్ముతుంది. నిజానికెక్కడ పాము లేదు, కాని మనసు ఒక భ్రమను సృష్టించి దాన్ని నిజమనుకుంటుంది. కాని ఎప్పుడైతే ఎవరో టార్చ్ లైట్ వేశారో, అంటే జ్ఞానం అనే వెలుగు వచ్చిందో, అప్పుడు అసలు విషయం బయటపడుతుంది. అరే, ఇది పాము కాదు, కేవలం ఒక తాడు అని అర్థమవుతుంది. చూశారా, అజ్ఞానం అనే చీకట్లో కలిగిన భ్రమ జ్ఞానమనే వెలుగుతో ఎలా మాయమైపోయిందో? ఓకే, ఇప్పుడు తాడు పాములా ఎలా కనిపించిందో చూశాం కదా. అసలీ భ్రమ వెనుక ఉన్న మెకానిజమేంటి? మాయ మనల్ని ఎలా కన్ఫ్యూజ్ చేస్తుందో అర్థం చేసుకోవాలంటే దానికున్న రెండు శక్తుల గురించి మనం తెలుసుకోవాలి. ఇక్కడున్నది చాలా ఇంట్రెస్టింగ్. మాయ పనిచేయడంలో రెండు శక్తులుంటాయి. మొదటిది ఆవరణ శక్తి, అంటే కప్పిపుచ్చే శక్తి. ఇది అసలు నిజాన్ని, అంటే అక్కడున్న తాడుని మన కంటికి కనపడకుండా కవర్ చేసేస్తుంది. ఇక రెండోది విక్షేప శక్తి, అంటే ప్రొజెక్ట్ చేసే శక్తి. ఇది కవరైన ఆ నిజం మీద లేనిదానే ఉన్నట్టుగా చూపిస్తుంది. అంటే తాడు మీద పాము అనే భ్రమను సృష్టిస్తుంది. ఈ రెండు శక్తులు కలిసే మనల్ని భ్రమలో పడేస్తాయి. సరే, ఈ శక్తులు మన నిజ జీవితంలో ఎలా పనిచేస్తాయి? దీనికి శ్రీరామకృష్ణ పరమహంస చెప్పిన ఒక అద్భుతమైన కథ ఉంది. ఇది వింటే మన జీవితంలో కూడా మనం ఎలా ఇలాంటి వలల్లో చిక్కుకుంటామో తెలుస్తుంది. ఈ కథ అద్భుతంగా ఉంటుంది, చూడండి. ఒక సన్యాసికి కట్టుకోవడానికి ఒక కౌపీనం, అంటే ఒక గోచి మాత్రమే అవసరం. కాని ఒక ఎలుక వచ్చి దాన్ని కొరికేసింది. దాన్ని కాపాడుకోవడానికి ఒక పిల్లిని తెచ్చాడు. మరి ఆ పిల్లికి పాలు కావాలి కదా, అందుకని ఒక ఆవును తెచ్చాడు. ఆవుకి గడ్డి కావాలి, దానికోసం పొలం సాగు చేయడం మొదలుపెట్టాడు. చివరికి ఆ పొలాన్ని, ఇంటినీ చూసుకోవడానికి పెళ్లి చేసుకుని పిల్లల్ని కూడా కన్నాడు. చూడండి, కేవలం ఒక చిన్న కౌపీనం అనే అవసరం ఎంత పెద్ద సంసారబంధంగా మారిపోయిందో. చాలా ఏళ్ల తర్వాత ఆ సన్యాసి గురువుగారొచ్చి చూస్తే ఆ సన్యాసి పెద్ద సంసారి అయిపోయాడు. ఏంటిదంతా అని అడిగితే ఆ సన్యాసి కన్నీళ్లతో అన్నాడట, స్వామీ, ఈ పటాటోపమంతా కేవలం ఒక కౌపీనాన్ని కాపాడుకోవడం కోసమే. మన జీవితాలు కూడా ఒక్కొక్కసారి ఇలాగే ఉంటాయి కదా. ఇప్పటివరకు ప్రాచీన కథలు, ఉదాహరణలు చూశాము. మరి ఈ కాన్సెప్ట్ని మన ఇప్పటి ప్రపంచానికి ఎలా అన్వయించుకోవాలి? దీనికి స్వామి వివేకానంద ఇచ్చిన వివరణ మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇక్కడ కీలకమైన పాయింట్ ఏంటంటే, స్వామి వివేకానంద ప్రకారం మాయ అనేది ఏదో అర్థంకాని ఫిలాసఫీ కాదు. అది మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్పే ఒక స్టేట్మెంట్ అంతే. మనం కళ్లతో చూసేది, చెవులతో వినేది ప్రతీదీ మాయే అని ఆయన అంటారు. మన జీవితంలోని కొన్ని విరుద్ధమైన విషయాలే మాయకు బెస్ట్ ఎగ్జాంపుల్స్. చూడండి,
మనందరికీ తెలుసు ఈ జీవితం శాశ్వతం కాదని. అయినా సరే ఆ నిజాన్ని మర్చిపోవడానికి చిన్న చిన్న సుఖాల వెంట పడతాం. ఇదే మాయ. ఒక తల్లికి తన కొడుకు తప్పు చేస్తున్నాడని తెలుసు, కాని కన్నప్రేమ అనే అనుబంధం ఆ నిజాన్ని చూడకుండా అడ్డుపడుతుంది. ఇది కూడా మాయే. అందరికీ స్వేచ్ఛ కావాలి, కాని ఆస్తులు, బాధ్యతలు అంటూ మన చుట్టూ మనమే పెద్ద పంజురాలను కట్టుకుంటాం. అసలైన ఆనందం మనలోనే ఉంది, కాని మనం దాన్ని బయట వస్తువుల్లో, విజయాల్లో వెతుకుతాం. ఈ వింత వైరుధ్యాలే మాయ. అయితే ఈ భ్రమ నుంచి బయటపడటానికి అస్సలు దారే లేదా? ఉంది, ఖచ్చితంగా ఉంది. మన తత్వశాస్త్రం ఈ మాయ అనే తెరను దాటి చూడటానికి 2 ముఖ్యమైన మార్గాలను చూపించింది. అయితే ఈ మాయను దాటడానికి 2 దారులున్నాయంటారు. మొదటిది జ్ఞాన మార్గం. అంటే లాజికల్గా, విశ్లేషణ ద్వారా నిజం ఏది, అబద్ధం ఏది అని తెలుసుకోవడం. ఉదాహరణకి ఒక బంగారు గాజును తీసుకుందాం. దానికి గాజు అనే పేరు, ఆకారం ఉన్నాయి. కాని దాని వెనకున్న అసలు నిజమేంటి? బంగారం. అలాగే ఈ ప్రపంచంలో కనిపించే ప్రతి పేరు, ప్రతి రూపం వెనకున్న అసలైన సత్యాన్ని తెలుసుకోవడమే జ్ఞానమార్గం. ఇక రెండోది భక్తి మార్గం. ఇది చాలా సింపుల్. మన అహంకారాన్ని పక్కన పెట్టి అంతా ఆ పైవాడికే వదిలేయడం. మన శక్తితో ఈ మాయ అనే సముద్రాన్ని దాటడం కష్టం, ఆయనే మనల్ని దాటించాలి అని నమ్మడమే భక్తి మార్గం. ఇదే విషయాన్ని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చాలా స్పష్టంగా చెప్పాడు. నా ఈ మాయను దాటడం చాలా కష్టం, కాని ఎవరైతే నన్నే పూర్తిగా నమ్ముకొని శరణు వేడుతారో వారు చాలా సులభంగా ఈ మాయను దాటేస్తారు అని ఆయన అభయమిచ్చాడు. చివరిగా ఈ ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. ఆ సన్యాసి జీవితం ఒక చిన్న కౌపీనం చుట్టూ ఎలా చొక్కుకుపోయిందో మనం చూశాం. ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం. మన జీవితం ఏ కౌపీనం చుట్టూ నిర్మించబడింది? ఏ చిన్న అవసరం చుట్టూ ఇంత పెద్ద సంక్లిష్టమైన వలయాన్ని అల్లుకున్నాం? ఒక్కసారి ఆలోచించండి.